జీవము కలిగిన దేవుని యొక్క హెచ్చరికలు నోవాహు ఆనాడు ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించినప్పుడు వారందరూ కూడా అంటున్నారు, మేము చాలా బిజీ, వ్యాపారాల్లో బిజీ, పనుల్లో బిజీ, ఉద్యోగాలలో బిజీ, ప్రయాణాలలో బిజీ, మా కుటుంబాలలో బిజీ 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 అని చెప్తూ ఒక గొప్ప నీతిమంతుడు అయినటువంటి నోవాహు యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు. ఆ దినాలలో పెండ్లికి ఇయ్యబడుచు, పెండ్లి చేసుకొనుటూ ఎవరి పనులు వారు చేసుకొనుచూ ఉన్నప్పుడు సడన్ గా జలప్రళయం వచ్చింది. భయంకరమైనటువంటి జలప్రళయం. ఆ జలప్రళయంలో ప్రియులారా చూడండి, ఒక్క మానవుడు కూడా జీవించలేకపోయాడు. నోవాహు కుటుంబము మాత్రమే, నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి ఆ 7 సభ్యులు నోవాహు తప్ప మరి ఎవ్వరూ రక్షించబడలేకపోయారు. ప్రియులారా, దేవుని యొక్క రాకడ గురించి కూడా చాలా చక్కగా సవివరముగా వ్రాయబడి ఉన్నది. నోవాహు దినములలో ఏ విధముగా పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇయ్యబడొచ్చు, వారి యొక్క పనుల్లో వారు ఏ విధముగా బిజీగా ఉన్నారో ఆ బిజీగా ఉన్నప్పుడు సడన్ గా జలప్రళయం వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఎవరు తప్పించబడలేకపోయారు. ఘోరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు చోటు చేసుకున్నాయి, ఆ దినాల్లో చోటు చేసుకున్నాయి. ఎందుకు అంటే ప్రియులారా, ఒక్క మానవుడు కూడా సజీవముగా లేడు నోవాహు కుటుంబము తప్ప. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయము 37-38 వాక్యాల్లో ఉంటుంది. అదేవిధంగా లోకా సువార్తలో కూడా ఆ వివరాలు 17, 26, 27 వాక్యాల్లో ఉంటుంది. ఆ విధముగా ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క మనస్సు, ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉందో చూడండి. ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే, నిజముగా ప్రియులారా చూడండి, ఒక్కడు కూడా నోవాహు మాట విని ఓడలోకి రాలేకపోయారే. నిజమే, ఈ దినాలలో ఎంతో మంది దైవజనులు, నీతిమంతులైన దైవజనులు, దేవునితో నడిచే దైవజనులు ఎన్నో హెచ్చరికలు, ప్రవచనాలు, దేవుని గురించినటువంటి రాకడు గురించినటువంటి విషయాలు హెచ్చరిస్తూ ఉంటే మానవుడు పెడచెవున పెడుతూ ఉన్నాడు. మానవుడు లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మనము ఒక్కసారి ఆలోచన చేస్తే మనము దేవుడు చెప్పిన మాట వింటున్నామా లేదా? సడన్ గా జలప్రళయం రాబోతుంది, భయంకరమైన పరిస్థితులు సంభవించబోతూ ఉన్నాయి, మీరందరూ ఓడలోకి రండి అని నోవాహు ప్రకటన చేస్తే ఒక్కడు కూడా నోవాహు మాట వినకపోవటం చాలా దౌర్భాగ్యం. ఈ దినాలలో కూడా ప్రియులారా, మానవుడు ఏదో చర్చి అంటున్నాడు, సంఘం అంటున్నాడు, సంఘానికి వస్తున్నారు, దేవుని మాట్లాడినారు, కానీ లోకములో ఉన్న వాటి మీద కూడా బంధాలు పెట్టుకుని వాటి నుండి తెంచుకోలేకపోతున్నారు, వాటి నుండి బయటికి రాలేకపోతున్నారు. దేవుని యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. అంత బాగుందిలే, అన్ని బాగున్నాయిలే, టెక్నాలజీ శరవేగంగా దూసుకుని పోతుందిలే, అన్ని అభివృద్ధి చెందుతూ ఉన్నాము మనం అన్నిటిలో అని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క రాకడ నోవాహు దినముల వలె ఉండును. పెండ్లికి వేసుకుంటున్నారు, పెండ్లి ఇవ్వబడుతున్నారు, చక్కగా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్ని ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు సడన్ గా జలప్రళయం వచ్చింది. ఎవరు ఊహించలేదు. నిజమే ప్రియులారా, మానవుని మరణము ఎవడి ఊహకు అందదో. మన ప్రాణము యెహోవా వశములో ఉన్నది. దేవుని యొక్క వశంలో మన ప్రాణం ఉన్నది. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే, మన ఆత్మకు రక్షణ కావాలి అని అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మార్గము తప్ప ఎవ్వరూ మనకు రక్షణ ఇవ్వలేరు. అందుకే యేసయ్య మన కొరకు బలియాగం అయిపోయాడు, భూమి మీదకు వచ్చాడు, రక్తమంతా చిందించాడు, భయంకరమైన కొరడా దెబ్బలు భరించాడు. నాగటి సాళ్ళ వలె ఆ యొక్క వీపును దున్నుతూ ఉంటే సహించింది ఆ దేహము. ఎవరి కోసమో? నీ కోసము. ఎవరి కోసమో? నీ కుటుంబ రక్షణ కోసము. అయినా నీవు నీ ఇష్టానుసారంగా ఏముందిలే నీ పట్టినట్టుగా నీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, కుటుంబ విషయాల్లో, ఆర్థిక సమస్యలతో ఇలాగే నీవు వెళ్ళిపోతూ ఉన్నవేమో. అయితే ప్రియులారా, దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది,
నీవు అలాగా నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, మన పనులు మనం చేసుకోకూడదా? చేసుకోవాలి. కానీ దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకోవాలి. దేవుని మాటను చెవుని పెట్టాలి. దేవుని మాటను మనము తీసుకుని ఆ మాటలో నడవాలి. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. నోవాహు దినాల్లో ఎవడూ లెక్క చేయలేదు, ఎవరు ఓడలోకి రాలేకపోయారు. ఒక్క కుటుంబం అంటే ఒక్క కుటుంబము కూడా ఓడ ఎక్కి రక్షించబడలేకపోయిందే. ఈ దినాలలో ప్రియులారా, మనము కూడా నోవాహు దినాల వలె మన పనులు మనం బిజీగా ఉంటే సడన్గా యేసయ్య రాకడ వస్తుంది. ఏం చేస్తాం మనం? అందుకనే మనము సిద్ధపడాలా. నూనెలో ఆ సిద్ధిలో నూనె సిద్ధపరుచుకుని దేవుని యొక్క రాకడ కొరకు, పెండ్లి కుమారుడి కొరకు మనం సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి. దేవుని యొక్క ఆగమన కొరకు, రాకడ కొరకు సిద్ధపడాలి అని అంటే మన సిద్ధిలలో నూనె ఉండాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో, ఎలాగ మనం నడిపిస్తాడో, టు డిపెండ్ ఆన్ ద గాడ్స్ వర్డ్. దేవుని మాట మీద మనం ఆధారపడి నడుచుకోవాలి. we need to listen the word of God. దేవుని మాట మనం వినాలి. అప్పుడు మనము నోవాహు కుటుంబములాగా రక్షించబడతాము. నోవాహు వలె ప్రిపేర్డ్గా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మనం అనుకున్నట్లు దినాలు అన్నీ బాగున్నాయిలే, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందిలే, నాకేమీ కాదులే, కాస్త డబ్బు సంపాదించుకున్నాను, మంచి ఇల్లు సంపాదించుకున్నాను, నాకేమైతే ఏముందని అనుకోవద్దు. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన గాయపడిన హస్తాలతో నీ ముందు నిలబడి ఎదురు చూస్తున్నాడు. నీకు వెల్కమ్ పలకడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, మనము దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. అట్లీస్ట్ 1 hour, 2 hours, 3 hours we need to spend the time in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో గంటలు గంటలు మనము గడిపి దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని దర్శనాలు మనం చూడాలి. దేవుని మాట మనం వినాలి. దేవుని యొక్క ఆ కట్టడలు ఏమి ఉన్నాయో అని గ్రహించి వాటిలో మనం నిలదొక్కగొనగలిగితే గొప్ప జయాన్ని దేవుడు మనకిస్తాడు.